పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కారాస్ వలస కేజీబీవీ సిబ్బంది తొలగింపుపై ఆందోళన జరిగింది. అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలు కలిసి టెర్మినేషన్ ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. గతంలో సస్పెండ్ చేసిన 5 సిబ్బందిని ఇప్పుడు పూర్తిగా తొలగించడం అన్యాయమని విమర్శించారు. గిరిజన దళిత మహిళలపై అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే నిరాహార దీక్షలు ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేజీబీవీ సిబ్బందిపై 2025వ సంవత్సరం జూలై నెలలో అక్కడ వంట వండే విధానంలో తేడా ఉంది, నాణ్యత కొరబడిందనే కారణం చూపించి అక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ప్రశాంతి గారిని అలాగే 4 వంట సిబ్బందిని సస్పెన్షన్ చేయడం జరిగింది. సస్పెన్షన్ చేసి ఇప్పుడు దాదాపు 9 నెలలు పూర్తవుతుంది. 9 నెలలు పూర్తవుతున్న క్రమంలో ఇప్పటికీ అనేక సందర్భాలుగా ప్రజా సంఘాలు వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి విధులకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఇప్పటికి అనేక పర్యాయాలు కలెక్టర్ గారికి అలాగే కేజీబీవీ సిబ్బంది అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ సస్పెన్షన్ ఎత్తివేయలే సరికదా రాజకీయ కారణాలతో విధించిన సస్పెన్షన్ కొనసాగిస్తూనే ఇప్పుడు ఈ నెల 16వ తారీఖున 4 రోజుల క్రితం ఈ 5 సిబ్బందిని కూడా టెర్మినేట్ చేస్తున్నట్టు మెయిల్స్ పంపించడం జరిగింది. సరిగ్గా ఉడకలేదని చెప్పేసి ఉత్తిరి కూడా సరిపడినంత లేదని చెప్పేసి కారణం చూపించి అలాగే ప్రిన్సిపల్ అయిన నేను డ్యూటీలో నెగ్లిజెన్సీగా ఉన్నానని చెప్పేసి కారణం చూపించి మాకు 10 నెలలు సస్పెన్షన్లో ఉంచి మొన్న ఏప్రిల్ 17వ తేదీన మమ్మల్ని కంప్లీట్గా రిమూవ్ చేసినట్టు పార్సల్ మెయిల్కు టెర్మినేషన్ ఆర్డర్స్ పంపి ఉన్నారు. ప్రభుత్వం జిల్లా అధికారులు మీ తీరు బాగోలేదు, మీ ఆలోచన బాగోలేదు, జిల్లాలో అనవసరమైనటువంటి అవసరం లేని కార్యక్రమాలు చేసి ఏదో సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నారు తప్ప మీ వల్ల సామాన్య ప్రజలకి, గిరిజనులకి, దళితులకి ఏ మేలు జరగట్లేదు.